Hi everyone, welcome to Legal Capital. The other day we were discussing about the Telegram scams. అది ఏంటి పూర్తిగా తెలుసుకుందాము. సో యాక్చువల్లీ అందరూ దే ఆర్ గెటింగ్ ఫిక్స్డ్ ఇన్ టు దిస్ స్కామ్స్ అండి. అందరూ దీంట్లో పడిపోతున్నారు ఈ ఉచ్చులో. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం తేడా లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ నుంచి యంగ్స్టర్స్ వరకు, హూ ఇస్ ఇన్ కాలేజ్, హూ ఆర్ పర్సూయింగ్ దేర్ జాబ్స్, కెరీర్స్, రిటైర్ అయిపోయిన మనుషులు అందరూ దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ సైబర్ ఫ్రాడ్ అనమాట. రీసెంట్గా వీ హ్యాడ్ ఎ కేస్ ఆఫ్ సమ్ రిటైర్డ్ ఎంప్లాయీ గెటింగ్ ఫిక్స్డ్ ఇన్ దిస్ అనమాట. ఆయనకి ఇది ఓన్లీ వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా రావడం అని కాదు, జాబ్ పోర్టల్స్ నుంచి కూడా వస్తున్నాయి. బీ అవేర్ ఆఫ్ దట్. ఇంటర్వ్యూస్కి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడము, వన్స్ ఇంటర్వ్యూ అయిపోయాక మిమ్మల్ని వాళ్ళు డబ్బులు పే చేయమండము, ఆల్ దీస్ థింగ్స్. సో డోంట్ బీ ఏ ప్రే ఫర్ ఆల్ దిస్. మీరు ఒక ఎరగా మారిపోకండి ఈ ఆల్ స్కామ్స్లో. వన్స్ మీకు తెలిసింది మనము దీంట్లో ఈ ఉచ్చులో బిగిసిపోతున్నాము అని అంటే వెంటనే కాన్షియస్లోకి రండి, ఇన్ టు ద వరల్డ్. సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. ఏ ట్రాన్సాక్షన్స్ ఏ బ్యాంక్స్కి పంపించారు, త్రూ విచ్ మోడ్, యూపీఐ లేకపోతే అవన్నీ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో రాసుకొని సైబర్ క్రైమ్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, సో దట్ వాళ్ళు వెంటనే మీ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫ్రీజ్ అయిన అమౌంట్ని మనం కోర్ట్ త్రూ మీ అమౌంట్ని మీరు తెచ్చుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్గా ఇంకా ఎక్కువ రికవర్ చేసినా కానీ ఆ అమౌంట్ మీ ఏదైతే లాస్ అయినారో అది రిట్రీవ్ అవుతుంది. అయితే నేను ఐ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్ సమ్ ఫ్యూ థింగ్స్ అండి. ఏంటి అంటే వాట్సాప్లోనే వస్తున్నాయి, టెలిగ్రామ్లోనే వస్తున్నాయి అని కాదు, త్రూ జాబ్ పోర్టల్స్, దట్ మే బీ నౌకరీ ఆర్ ఇండీడ్ ఆర్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. లేదు అని అంటే మొన్న ఒకరు ఐడిబిఐ బ్యాంక్ నుంచి మాకు ఏదో జాబ్ ఆఫర్ వచ్చింది అని, ఇంటర్వ్యూస్ జరిగినాయి అని. ఆ తర్వాత ఇప్పుడు ఒక్కటి మనం మాట్లాడుకుందామండి, బేసిక్ థింగ్స్. యూజువల్లీ ఎలా జరుగుతుంది, ఒక ఇంటర్వ్యూ మనం అటెండ్ అవుతాము, అప్పుడు ఆ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ ఉంటుంది, సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి. మనం పాస్ అయిపోతే దే లెటర్స్ నో, మీరు సెలెక్ట్ అయితే మీకు 2 daysలో చెప్తాము, మీకు ఒక ఆఫర్ లెటర్ పంపిస్తాము త్రూ మెయిల్ ఆర్ త్రూ పోస్టల్, ఏదో ఒకటి చెప్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ స్కామ్స్లో ఎలా జరుగుతుంది అని అంటే, మీరు ట్యాక్స్ పే చేయాలి, మీకు ఇంత ఆఫర్ చేస్తున్నాం కాబట్టి శాలరీ, లేకపోతే మీకు ఇంత ఆఫర్ చేస్తున్నాం కాబట్టి మీరు ఒక డిపాజిట్ చేయాలి. అసలు మీరు యూఆర్ సీకింగ్ జాబ్ అండ్ మీరు ఒక కంపెనీని అప్రోచ్ అవుతున్నారు నాకు జాబ్ కావాలని, మీరు వాళ్ళకి డబ్బులు పే చేయడం ఏంటండి, నాకు అర్థం కాదు. కొంచెము స్థిమితంగా ఉండి ఆలోచిస్తే ఏది మోసము ఏది కాదు అనేది తెలుస్తుంది మనుషులకి. ఈ గ్రీడీనెస్, ఓవర్ గ్రీడీనెస్, ఈ గ్రీడీనెస్లో పడిపోయి ఆ డబ్బులు ఏంటో, ఇప్పుడు ఒక 10 lakhs శాలరీ ప్యాకేజ్ వచ్చే అతనికి ఆల్ ఆఫ్ ఎ సడన్ 30 lakhs ఆఫర్ చేస్తున్నారు అని అంటే వాడు ఏమైనా పిచ్చోడా? మీ ఎఫిషియన్సీ 10 lakhs అయినప్పుడు 30 lakhs ఎందుకు పే చేస్తాడు? సెన్సిబుల్గా ఆలోచించండి. యూ వోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్స్. ఎంత పెద్దోళ్ళు కూడా ఇందులో ఇరుక్కుపోతున్నారు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా. ఎందుకు అనంటే ఆశ ఎవ్రీ మనిషికి ఉండాలి, కానీ అత్యాశ అయిపోయింది ఇది. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, రీసెంట్గా రిటైర్ అయ్యారు, వాళ్ళకి తెలుసు ఎవరిని టార్గెట్ చేయాలి అని. ఇప్పుడు ఆయన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండి ఉంటుంది, ఆయన ఇన్ని రోజులు సంపాదించిందంతా వాడు 1 నిమిషంలో ఈ బ్యాంక్ ఆఫర్ అని మీకు మళ్ళీ జాబ్ ఇస్తాము అని మొత్తం దోచేస్తాడు. ఈయన తెలుసుకొని అదేంటి జరిగింది, మోసమా నిజమా అని రిట్రీవ్ చేసుకునే లోపు డబ్బులన్నీ పోతాయి. నేను చెప్తాను మీకు ఒక మైనర్ థింగ్స్, వెరీ మైన్యూట్ థింగ్స్, అండ్ అవి చిన్నవి అని మనం పట్టించుకోం, మైనర్వి అని. ఆ మైన్యూట్ థింగ్స్ అబ్జర్వ్ చేయకపోయేసరికి వీఆర్ గెటింగ్ ఇన్ టు హ్యూజ్ లాసెస్. ఇప్పుడు ఒక మెయిల్ వచ్చింది మీకు, ఉదాహరణకి ఎస్బీఐ బ్యాంక్ని తీసుకుందాము. వాడు ఫ్రాడ్స్టర్ ఏం చేస్తాడు అంటే SBI bank.support.@ సంథింగ్ అని రాస్తాడు.
అయితే ఎక్కడ మనం అబ్జర్వ్ చేయాలి అని అంటే ఈ సపోర్ట్ అనే వర్డ్ ప్రాపర్గా ఉందా, ఈ డాట్ ప్రాపర్గా ఉందా, HR@ ఇంకేదేదో రాస్తూ ఉంటాడు. అసలు ఆథెంటిక్గా SBIది ఎలా ఉంటుంది అని ఒక్కసారి గూగుల్లో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఏ డాటో ఏ వర్డో చేంజ్ చేసి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, మీరు దాంట్లో పడిపోతారు. సో వెంటనే సైబర్ క్రైమ్లో రిపోర్ట్ ఇవ్వండి. ఆ తర్వాత ఫ్రీజ్ అయిన తర్వాత యూ అప్రోచ్ కోర్ట్, విల్ గెట్ బ్యాక్ దోస్ ఫ్రీజ్డ్ అమౌంట్. అండ్ ఒకవేళ సైబర్ క్రైమ్లో ప్రాపర్గా కంప్లైంట్ తీసుకోకపోయినా ఏదైనా వీ కెన్ ప్రైవేట్ కంప్లైంట్ వేసి త్రూ కోర్ట్ సైబర్ క్రైమ్ పైన కొంచెం ఫోర్స్ తీసుకురావచ్చు. అది కొంచెం టు ద ఎర్లియస్ట్ ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఓకే అండి, ఐ విల్ షేర్ యూ విత్ ఫ్యూ ఇన్సిడెంట్స్ విచ్ హెస్ హ్యాపెండ్ ఇన్ డే టు డే లైఫ్ ఆఫ్ ఫ్యూ పీపుల్, సో దట్ మీరు ప్రాబబ్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ అయినా మీకు కనెక్ట్ అయిపోతుంది ఇందులో. ఒక గర్ల్స్ మీకు మరి ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి టు పర్స్యూ సమ్ ప్రొఫెషన్ చాలామంది దెల్ బీ ఇన్ దోస్ థాట్స్. అయితే మీరు దేంట్లో అయితే ఏ కేటగిరీ ఆఫ్ జాబ్స్, ఇప్పుడు డేటా ఎంట్రీ అనుకోండి, ఎడిటింగ్ అనుకోండి, సమ్ కంప్యూటర్ అనలిస్ట్ జాబ్లు ఉంటాయి ఇవి. సో వీళ్ళని ఏ ప్రొఫెషన్ వాళ్ళని ఇప్పుడు ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఉండనుకోండి, వాడు బ్యాంకర్ లాగా మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు, బ్యాంకర్ లాగానే ఇంటర్వ్యూ చేస్తాడు. మీకు ఎక్కడ అనుమానం రాదు. మీకు ఎక్కడ అనుమానం రావాలి అంటే వాడు డబ్బులు కట్టమన్నప్పుడు మీకు అనుమానం రావాలి. వెంటనే ఇచ్చేస్తాము, ఆఫ్టర్ జాయినింగ్ డేట్ మీకు వెంటనే చెక్స్ పాస్ చేస్తాము, ఇష్యూ చేస్తాము అని అంటారు. బట్ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ సచ్ థింగ్స్. ఓకే, ఐ విల్ షేర్ యూ విత్ సమ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఒక అమ్మాయికి షీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మేక్ మై ట్రిప్ ఫ్రమ్ HR సేయింగ్ దట్ మేము మీకు జాబ్ ఆఫర్ చేస్తాము, మీరు పలానా ప్లేస్కి రండి అని. ఈ అమ్మాయి వెతుక్కుంటూ ఆ జాబ్ ఏదైతే ప్లేస్ ఆయన చెప్పారో HR వెళ్ళింది. అక్కడ అసలు ఏం లేదు, ఆ అబ్బాయి చెప్పిన బిల్డింగ్ కానీ అక్కడ మేక్ మై ట్రిప్ ఆఫీస్ కానీ లేదు. తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకెక్కడికో రమ్మన్నాడు. ఇట్లా 2-3 సార్లు హీఈస్ చేంజింగ్ ప్లేసెస్ అనమాట. లాస్ట్కి అమ్మాయికి డౌట్ వచ్చి ఇక్కడ సరౌండింగ్స్లో మేక్ మై ట్రిప్ బిల్డింగ్ ఎక్కడ ఉంది అని గూగుల్లో సెర్చ్ చేసి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అయితే ఇట్లా చాలా కాల్స్ వస్తున్నాయి, అమ్మ ఈ ట్రాప్లో పడకండి, దిస్ మైట్ బీ రిలేటెడ్ టు ట్రాఫికింగ్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అయినా అయి ఉండొచ్చు. సో మీరు ఒక వాళ్ళకి ఎరగానో విక్టిమ్ లాగా మిగిలిపోకండి. సెన్సిబుల్గా ఆలోచించి అసలు మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగే లేనప్పుడు అది మోసం అని మనకు కనిపెట్టేసేయాలి. ఓకే, ఇన్ ఫ్యూ కేసెస్ మీరు ఇనీషియల్గా డబ్బులు కట్టండి, ఆ జాబ్లో జాయిన్ అవ్వగానే మీ 1,500 2,000 రీపే చేసేస్తాము. మీరు ఎట్లా అనుకుంటారంటే ఎలాగూ వన్స్ వీ జాయిన్ ఇన్ ఎ జాబ్ వాడు ఎలాగో మనకు 50,000 పే చేస్తున్నాడు కదా, ఈ $1,500 అనేది చాలా చిన్న విషయం, 1,500 రూపాయలు మనం రీపే చేసేయచ్చు అనుకుంటాడు. 1,500 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది మీ లాస్ అనేది, అక్కడి నుంచి ఫ్యూ ల్యాక్స్లోకి వెళ్ళిపోతుంది. ల్యాక్స్ ఏంటండి, ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ 3 వీక్స్లో ఎన్ని కేసెస్ వచ్చాయనంటే ఒక్కొక్కరు 80 lakhs, 25 lakhs, 30 lakhs 80 lakhs పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన బ్యాక్ డోర్ జాబ్స్ వస్తాయి అని వాడికి పే చేయడం, ఒక 25 లక్షల ప్యాకేజ్ జాబ్ కోసము 80 లక్షలు వాడికి ఇవ్వడము ఎంతవరకు సమంజసం అనేది బుర్రున్నోడికి ఎవరికైనా అర్థం అవ్వాలి, మనకు తెలియాలి. అసలు 80 లక్షలు బ్యాంక్లో వేసుకుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ చాలు కదండి బతకడానికి. నీకు 25 lakhs జాబ్ ఆఫర్ చేసేటోడు నేను నీ దగ్గర నుంచి 80 lakhs తీసుకోవడం ఏంటి? అసలు 25 lakhs ఉంటే యూ కెన్ లీడ్ ఏ గుడ్ లైఫ్ ఇన్వెస్టింగ్ ఇట్ ఆన్ సంథింగ్ ఎల్స్. జీవితకాలం మొత్తం పోగేసుకున్నదంతా ఎవడో మొహాన్ కొట్టి తర్వాత కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా ప్లీజ్ మీరు అవేర్ ఉండండి, మీకోసమే, దీంట్లో నాకు వచ్చే గెయిన్ ఏం లేదు. So hope you people don't fall a prey for this tactics and these crimes, ఈ ఫ్రాడ్స్ నుంచి. ప్లీజ్ బీ అవేర్, సొసైటీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి. ఓకే, అండ్ ఎనీ ఆన్ లీగల్ సజెషన్స్ ఇఫ్ యూ నీడ్ on these kind of cyber crimes, you can approach Legal Capital. Please do like, share and subscribe Legal Capital. ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే దిస్ మైట్ హెల్ప్ a lot of people not falling as a prey to cyber frauds. Okay, thank you.